హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నా. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నైతే మా ఊడిది వడ్లు అయితే ఎడదీస్తాకి వెళ్ళాం ఫ్రెండ్స్. పొలం ఎండేస్తుందని ఎడదీసాము. 5 ఎకరాల చేను కొట్టిది వడ్లు, దాళవ వడ్లు. ఎండ మట్టిగా మంచి గట్టిగా వేస్తుంది ఫ్రెండ్స్. పొద్దున్న అయితే ఎడదేశం అయిపోయాక నీట్గా అయితే కాళ్ళతో దున్నుతున్నాం ఫ్రెండ్స్. ఆరదైన వడ్లు, ఎందుకంటే ఆరుదల వస్తే బాగుంటుంది కదా, సావగారు కొంటాడు. చూడండి, అంత ఎండలో 1 గంట దాకా ఎడదీసి కాళ్ళతో అయితే దున్నుతున్నాం. ఈరోజు మళ్ళీ సాయంత్రం తుఫాను ఒకటి అన్నాడు. సరే గమ్మున ఆరిపోతే ఎక్కేసి వచ్చి అనుకున్నాం. సాయంత్రం అయితే గాలి దుమ్ము అయితే నిజంగా వచ్చేసింది ఫ్రెండ్స్. అడావుడిగా వచ్చి ఇదిగోండి కళ్ళం మటుకు చూడండి కొట్టేసేస్తున్నాం. గాలి దుమ్ము అయితే మొదలైపోయింది. చినుకులు ఎక్కడ వచ్చేస్తే వర్షం గమ్మునైతే కొట్టేసేస్తున్నాం. రెండు పక్కన మబ్బు, గాలి దుమ్ము ఎంత స్పీడ్గా ఉందో. గాలి దుమ్ము కళ్ళం అయితే కొట్టేసేసింది. కళ్ళం ఉంది, దాన్ని కూడా చూడండి ఎంత స్పీడ్గా కొట్టే తీసేస్తున్నాము. వర్షం వచ్చి తడిసిపోతాయి ధాన్యం. ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్ రైతు కష్టం. పండించిన పంట చేతి దగ్గరకు వచ్చేదడికి ఇలాగ వానలు గాళ్ళు వచ్చి నష్టాన్ని కలిగిస్తాయి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరి కాళ్ళు కళ్ళల్లో అయితే నీట్గా ఎక్కేసేసుకుంటున్నారు గూడు కింద, వర్షం వచ్చినా తడవకుండా. చూడండి గాలిలో అలా చెట్లు ఎలగవుతున్నాయి. గాలి మట్టికి చాలా స్పీడ్గా వస్తుంది. లాస్ట్కి ఎలాగైతే వర్షం కొంచెం లైట్గా వచ్చినాయి, తడిసింది ఫ్రెండ్స్ వడ్లు. ఇంకా వర్షంలో తడుస్తాం ఎందుకని నీట్గా వడ్లు ఎక్కేసాక ఇంటికైతే వచ్చేసాం. వర్షం మట్టికి గట్టిగానే కురుస్తుంది. సరేలే, ఈ వర్షంలో ఏం చేస్తామని మా ఆవిడైతే పట్టుబడికి వెళ్తాను కదా, ఏరుచెనక్కాయలు అయితే వేపింది ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేదానికి ఏరుచెనక్కాయలు అయితే ఇచ్చింది ఏపి. అవి జాయిగా ఒలుసుకుని తిన్నాను. పక్కన వర్షం, పక్కన ఏరుచెనక్కాయలు తింటాం. చాలా బాగుంది. 2 రోజులు వర్షం రాకుండా ఉందమైతే 2 రోజులు గట్టిగా ఎండేది అయితే మా ఊడి ధాన్యం అయితే వెళ్ళిపోదును, ఒడ్డెక్కేదును. ఇంకా రేపటి నుంచి అయినా 4-5 రోజులు గట్టిగా ఎండేస్తే మా ఊడైతే ఒడ్డెక్కేస్తారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.